నాతో వెంకటాచలంలో ఒకానొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు, ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు. అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం, ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికి అని చెప్పారు. అలాంటి వాడు ఒకడు వస్తాడు, లక్ష్మి. వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు. వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు. వాడు ఒక పావలా కాసో 2 రూపాయలో వదులుతాడు. వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను. అది మిగిలిన డబ్బులో పడదు, నా చేతిలో పడుతుంది. అది తీసి ధనదుకు వడ్డీకి ఇచ్చి కుబేరుడి వడ్డీ దాంతో కడతాను. కొంత నేను డబ్బు ఉంచుకుంటాను. నీకో చమత్కారం చెప్పనా? ఇంతమందికి ఇచ్చేవాణ్ణి పరమభక్తుల డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటాను. వింతలేల చెయ్యుచుండెదను కొండ మీద. ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను. కలియుగంలో కలిపురుషుడి బారిన పడిన వాళ్ళని రక్షించడానికే కొండ మీద ఉన్నాను లక్ష్మి. లేకపోతే ఎప్పుడో వైకుంఠానికి వచ్చేద్దను. కలియుగంలో పాపము పెరిగిపోయి కలిప్రభావం ఎక్కువైపోతుంటే నేను కూడా లేకపోతే రక్షించేవాడెవరు? అందుకని ఉన్నాను. అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించి పరవశించు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఎలవేలు పంచును తల వెంట్రుకలరిచ్చు ధన్యులొకట. ఏది అయ్యడ చూసిన స్వామి మాటే, సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, ఎవడి తలపులు చూసిన స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. కొంతమంది వెంట్రుకలు ఇస్తామని ఎక్కుతుంటారు, గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. భుజాల మీద సంటి పిల్లలు, తల మీద పెట్టే అక్కడ ఉన్నటువంటి మంటపాల్లో పడుకుంటారు. జిర్రన చలిగాలి, ఒక్కడికి పడిశం పట్టదు, దగ్గు రాదు, జ్వరం రాదు. పుష్కరిణిలో స్నానం చేసి చందనం గుండుకి దాయించుకుని దర్శనం చేసి వచ్చిన ఒక్క లడ్డూ పట్టుకుని మూట కట్టుకుని ట్రంకు పెట్టులో పెట్టుకుని ప్యాసింజర్ ఎక్కి 18 గంటలు ప్రయాణం చేసి వాడి ఊరెళ్ళి పూజ చేసి నేను తింటాననకుండా అందులో ఇన్ని అటుకులు శనగపప్పు తెచ్చి కలిపి ఊరంతా ప్రసాదం పంచిపెట్టి తనింత నోట్లో వేసుకుని మురిసిపోయేవాడు ఒకడు ఉన్నాడు లక్ష్మి. వాడి కోసం తిరుగుతూ ఉంటాను, ఆ భక్తుడి కోసం తిరుగుతూ ఉంటాను.